కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక మరో వార్తకు వస్తే 10 కోట్లు టఫ్ సెగ్మెంట్లలో భారీగా ఖర్చు, తలను పట్టుకుంటున్న అభ్యర్థులు, గెలుపు కోసం తప్పని ఖర్చులు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు, మరికొన్ని చోట్ల గతం కన్నా డబల్ అంటూ 10 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది ఒక ఎంపీ ఎలక్షన్ కంటే. అర్థం చేసుకోవాలన్నా అసలు అంటే ఇంత దోసుకుంటున్నామా, నాయకుల దగ్గర మనం ఇంత తింటున్నామా, ఓట్లకు పైసలు ఇన్ని తీసుకుంటున్నామా అని అర్థం చేసుకోవాలి. వాళ్ళకు 10 కోట్లు అవుతుందట. మరి 10 కోట్ల రూపాయలు పెట్టి వాడు ఎంపీ అయినాక, సరే 100 కోట్లు, నేను 10 అని చచ్చిపోతున్నా అసలు. 100 కోట్లు 10 కాదన్నో, 100 కోట్ల రూపాయలు, 10కి 10 చెప్పాలి ఇప్పుడు నేను. ఇక 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట ఒక్కొక్క సెగ్మెంట్లలో. ఈ 100 కోట్ల రూపాయలు అంటే 1700 కోట్ల రూపాయలు ఈ ఎలక్షన్లలో అఫీషియల్గా ఖర్చు కాబోతుంది. అన్అఫీషియల్గా ఇక ఎన్ని వందల కోట్లు ఊహించుకోరి. వీడు 100 కోట్లు పెట్టేసి మనకు సేవ చేస్తాడు. ఈ ఎంపీగా గెలిచి 100 కోట్లు ఖర్చు పెట్టి మనకు సేవ చేస్తాడంటే నమ్ముదామా? నమ్మొచ్చునా? ఇక ఆలోచించుకోరు. ఇక 8వ పేజీలు ఉంది ఆ వార్త, ఏదో చెప్తా. 100 కోట్లట వాయమ్ము. 10 కోట్లకే మనకు అంత బాధ అనిపించింది. 10 కోట్ల ముచ్చటింటేనే అబ్బా 10 కోట్లు పెట్టి వీడు సేవ చేస్తాడా అంటే 100 కోట్లు పెట్టినోడు మనం ఆగమే చేస్తాడు. అందుకే ఓటు వేసినప్పుడు ఆగం కావద్దని చెప్పి కేసీఆర్ చెప్పేది అందుకే పాపం. ఇగో ఇదట. ఇగో టాప్ సెగ్మెంట్లో భారీగా ఖర్చు, తలలు పట్టుకుంటున్న అభ్యర్థులు, గెలుపు కోసం తప్పని ఖర్చులు, ప్రతిష్టగా తీసుకున్న ప్రధాన పార్టీలు, మరికొన్ని చోట్ల గతం కంటే డబల్ అట. ఇగో ఈ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. గతంతో పోలిస్తే కాస్ట్లీ ఎన్నికలుగా నిలవనున్నాయి. దీంతో అభ్యర్థులకు ఖర్చుల టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీల పరిస్థితి ఇలాగే ఉంది. టఫ్ సెగ్మెంట్లో పోటాపోటీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముక్కోనపు పోటీ ఉన్న చోట మరింత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందంటూ ఇగో ఇది అసలు లెక్క. ఇది అర్థం చేసుకోరు ఇక మీరు. అసలు సర్వేల ఆధారంగా టికెట్లు ఇస్తామంటారు కదా. కాదు కాదు కాదు, పైసలు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వానికి టికెట్ ఇస్తారు. పైసలు ఉన్నోనికే టికెట్లు ఇస్తారు. 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి దాన్ని తగ్గట్టుగా చూసిరు తప్ప ఎవడో పార్టీకి సేవ చేసిండనో, ఈ ప్రజలకు నిజంగా సేవ చేస్తారనో భావనతో ఇయ్యరు టికెట్లు. ఇగో అర్థం చేసుకోవాలి. పార్టీలలో జెండాలు మోసే కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. నాయకులుగా మీరు ఎన్నటికీ కాలేరు. మీతో కాదు, మిమ్మల్ని చెయ్యరు. మీ పార్టీలు మిమ్మల్ని చెయ్యయి. ఉత్తగానే ఇదంతా 100 కోట్ల రూపాయలు ఉంటే తప్ప నువ్వు ఎంపీ కాలేవనే పరిస్థితి వచ్చేసింది. 50 కోట్లు ఉంటే తప్ప నువ్వు ఎమ్మెల్యేగా పనికిరావనే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఒక్కసారి పనిచేసే నాయకులారా, కార్యకర్తలారా ఒకసారి ఆలోచించుకోండి. ఇది మరి ఎట్లా సాధ్యమవుతుంది? ఎవరినైనా సరే ఎక్కడి నుంచైనా సరే నాయకుడిగా తీర్చిదిద్దుతాయి పార్టీలు అంటారు కదా, అంత బ్లఫ్, అంత ఉత్తముచ్చట. పోటీకి ఉన్న చోట మరింత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో తలలు పట్టుకుంటున్న రాష్ట్ర వ్యాప్తంగా 17 సెగ్మెంట్లలోనూ గతంలో పోలిస్తే అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయని ఒక పార్టీకి చెందిన అభ్యర్థి తెలిపారు. బరిలో నిలిచిన తర్వాత విజయం కోసం ప్రస్తుత సిచ్యువేషన్లో పోటాపోటీగా పెట్టాల్సిందేనని ఆయన నొక్కి చెప్పారు. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి తనకు 30% అదనంగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. అంటూ ఎట్లా ఉందంటే ఓట్లంటే దందా అయిపోయింది. మొత్తం దందా చేసి పడేసారు ఈ నాయకులంతా కలిసి. ఇన్ని కోట్లు పెట్టాలి. 100 కోట్లు పెట్టినోడు ఇంట్లో అంటాడు. చెప్పుర్రి మీరు, చెప్పుర్రి. 100 కోట్లు పెట్టి సేవ చేస్తాడా? ఇంట్లో అంటాడా? 100కు 1000 ఎట్లా చేయాలని చూస్తాడు. మరో మల్లారెడ్డి తయారవుతాడు, మరో పల్లా రాజేశ్వరరెడ్డి తయారవుతాడు. యూనివర్సిటీలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? విద్యాసంస్థలకు పర్మిషన్లు ఎడికెళ్ళి తెచ్చుకున్నారు. 100,000 ఎకరాలు ఎట్లా పోగు చేసుకున్నారు? ఇది అర్థం కావాలి మీకు కూడా, తెలుసుకోవాలి మీరు కూడా.